జై వాసవి జై వాసవి జై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి జూమ్ చేసి మేమందరం వచ్చాడు జూమ్ చేసి ఆల్రెడీ ప్రెస్ ఇచ్చి వచ్చాడు ఫోటో అక్కడ పట్టిస్తాను రసీదులు నాకు ఇద్దరు జై వాసవి జై వాసవి జై జై వాసవి. మరి ముందుగా భద్రాచలం పట్టణ ప్రజలకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సేవా సమితి తరఫున శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా మనందరికీ బాగుండాలి, పంటలు కానీ వ్యాపారం కానీ అన్నీ బాగుండాలి. అట్లాగే భద్రాచలానికి కూడా మంచి రోజులు వచ్చాయి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కూడా భద్రాచలం మరి వ్యాపారమో రామచంద్ర అని మనం వ్యాపారస్తులు, పన్నో రామచంద్ర అని చెప్పి మన తాపీ మేస్త్రులు అనండి, పెయింటర్స్ అనండి, వడ్రంగులు అనండి, వీళ్ళందరూ కూడా మన హైదరాబాద్ వైపు ఆశగా చూస్తున్న రోజుల్లో మరి ఈ రోజున మనకి ప్రజాప్రభుత్వం వచ్చింది. మరి వచ్చిన వెంటనే కూడా 10 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి బ్రిడ్జి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజాప్రభుత్వానికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సేవా సమితి తరఫున మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణమే వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రీ చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ఈరోజు మరి శుక్రవారం, మరి పంచమి రాబోతూ ఉంది. ఈరోజు మరి మన భద్రాచలం ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారస్తులు రేపాక శ్రీనివాస్ గారు, మరి ప్రియా గారు, వారి మాతృమూర్తి రూపవతి గారు, అట్లాగే శ్లోక శ్రీయ వాళ్ళ చిన్నారులు మన మార్చి 5వ తారీఖున చారుగుల సీతారత్నం గారు, మా నాయనమ్మ గారు కాలం చేయడం జరిగింది. ఆమె స్మృత్యర్థం ఈరోజు భద్రాచలం ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి 14 గ్రాములు గల బంగారు బొట్టు, మరి కళ్ళు, అట్లాగే ముక్కు పుటక అందజేయడం జరిగింది. అట్లాగే 1 లక్ష రూపాయల విరాళం ప్రతి అమ్మవారి జయంతి రోజు ఆ 1 లక్ష రూపాయల మీద వచ్చే వడ్డీని అన్నదాన కార్యక్రమానికి, అన్నప్రసాదం కార్యక్రమానికి ఉపయోగించమంటం జరిగింది. అట్లాగే ఉపయోగిస్తాం. అట్లాగే ఇటీవల కాలంలోనే మరి వారి పెద్ద కుమార్తె అయినటువంటి సీతారత్నం గారి పెద్ద కుమార్తె అయినటువంటి సాంబశివరావు గారు, సీతారత్నం గారి పెద్ద కుమార్తె అయినటువంటి మన గొడ్డెల రత్నం గారు, అట్లాగే సుధాకర్ గారు, రాధికా గారు 2 లక్షల రూపాయలు భద్రాచల సీతారామచంద్ర స్వామివారికి అన్నదానానికి శాశ్వతంగా ఇవ్వడం జరిగింది. వారికి కూడా ఆ సందర్భంగా మా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ సేవా సమితి తరఫున మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి వారి కుటుంబం ఆయురారోగ్య మనసావాచ కర్మణ కోరుకుంటూ మరి కొత్తగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కూడా మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు నా దగ్గర నుంచి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు చాలా బాగా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి గ్రిల్స్ అనండి, అట్లాగే ముందుగా మనం ఇవాళ మనం అభినందించాల్సింది ఎవరైనా అంటే ఏగా రామచంద్రరావు గారు, శ్రీమతి నాగలక్ష్మి గారిని. గత 7-8 వారాలుగా వారు ప్రతి శుక్రవారం కూడా 102 మందికి అన్నదానం చేస్తున్నారు. అట్లా 52 వారాలు వారు చేయాలని సంకల్పించుకున్నారు. ఈ మధ్యలో ఎవరన్నా కూడా అన్నదానానికి వచ్చేటట్టయితే మేము వాళ్ళకి ఒక అవకాశం ఇస్తామని చెప్పారు. ఈ అన్నదానానికి ఒక శుక్రవారం నాడు 102 మందికి అన్నదానం చేయడానికి సుమారుగా 6,500 నుంచి 7,000 రూపాయలు అవుతుంది. కాబట్టి భక్తులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి అమ్మవారితో పాటు గణపతి స్వామి, అట్లాగే మా రామలింగేశ్వరుడు, రమాసాయి సత్యనారాయణ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి అంటే జంటనాగులు ఉన్నారు. ఇక్కడ మనం ఏ కోరిక కోరుకున్నా కూడా ఫలప్రదమైందని చెప్పి నాకు చాలామంది చెప్పడం జరిగింది. కాబట్టి మీరు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి వారిని మన చారుగుళ్ళ సాంబశివరావు, చారుగుళ్ళ సీతారత్నం గారి కీర్తి చేసిన వాళ్ళిద్దరూ కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యశ్వరులతో ఉండాలని చెప్పి మనసావాచ కర్మణ కోరుకుంటూ వారికి భద్రాచల సీతారామచంద్ర స్వామి వారు ఆయురారోగ్యశ్వరులు కలుగుజేయాలని మనసావాచ కర్మణ కోరుకుంటూ దయచేసి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ అట్లాగే మనం ఈ సంవత్సరం శ్రీరామ నవమి, శ్రీరామ పట్టాభిషేకం సందర్భంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ తరపున ఒక 20,000 వాటర్ బాటిల్స్ మనం వితరణ చేస్తున్నాం. ఆ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క దాతకు కూడా పేరు పేరున
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ తరఫున మా యొక్క ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.